దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రంలో చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవా, నీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు, మహాగణుడు, శక్తిమంతుడు నాయన, నీకే స్తుతి స్తోత్రములు నాయన తండ్రి. మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, ఎందు నిమిత్తమైతే నాయన ఇక్కడ కూడుకొని మీరు ఎరుగుదురు తండ్రి. అయ్యా, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం నాయన మాట్లాడనైతుండగా నన్ను సెలవుసాటున మరుగుపరిచి అయ్యా నాయన మాకందరికీ కూడా నాయన కావాల్సినటువంటి వర్తమానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయగలరని, నాకు కూడా తగిన జ్ఞానం దయచేయగలరని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడంటే, పాపము చేయవాడే మరణం నొందును అని ఇక్కడ మనకు రాయబడి ఉన్నది. తర్వాత ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అయితే ఇక్కడ ఇక్కడ మనకేం తెలుస్తుందంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిందంట. కానీ ఆ వెలుగు వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహిస్తలేదన్నమాట. వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తన క్రియలు చెడ్డమైనందున ఏమైందంట, మనుషులు వెలుగును ప్రేమించలేదన్నమాట. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక జిల్ల పురుగు ఉంది. ఆ జిల్ల పురుగు మనం కిచెన్లో పోయినప్పుడు లైట్ వేయగానే అది మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతుంటాయి. అదే రీతిగా మనుషులు కూడా ఎవరికైతే హృదయంలో చీకటి ఉన్నదో ఆ చీకటి విషయంలో మనం ఏదైనా మాట్లాడినట్లయితే వాళ్ళు దాన్ని తప్పించుకుంటారు. ఆ టాపిక్ని వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ మాట మాట్లాడొద్దు అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వెలుగు ఉన్నా కానీ ఈ చీకటి ఏం చేస్తుంది పారిపోతుంటుంది. ఆ వెలుగును ఎదిరించడం ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ ఏమంటుండు, దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు. అయితే ఈ దుష్కార్యం ఎవరైతే ఈ చీకటిలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట, వెలుగును ద్వేషిస్తారు. తన క్రియలు దుష్క్రియలు కనబడకుండానట్లు వెలుగునందుకు రాడు. అయితే వానిలో ఉన్నటువంటి చీకటిని వాడు ఏం చేస్తాడంటే దాన్ని బయటికి రానియడు, దాన్ని కప్పివేస్తాడు అనమాట. కప్పివేసి ఏం చేస్తాడంటే వెలుగునందుకు రాడు. అయితే మళ్ళీ ఇంకా దేవుడు ఏం సెలవిస్తున్నాడు, సత్య ప్రవర్తనుడు అయితే, ఒకవేళ సత్యవంతుడైతే, యథార్థవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చాను. అయితే సత్య ప్రవర్తనుడైతే ఏం చేస్తాడంటే ఆ వెలుగు కావాలి అని కోరుకుంటాడు అనమాట. ఆ వెలుగు నాకు కావాలి, ఆ వెలుగు నాకు అవసరం అని కోరుకుంటాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటుండో, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపవరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అయితే ఇక్కడ మరొకసారి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తుండే, యోహాను సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతం మరణము అంటున్నాడు. ఎట్లయితే మనము ఒక కష్టార్జితం చేసి ఒక పని చేస్తే దాన్ని మనము ఒక జీతంలాగా పరిగణింపబడుతుందో అది ఇక్కడ నరకం మనకు అవుతుంది అనమాట, నరకం వస్తుంది అనమాట. అంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడు పాపం యొక్క ఫలము మరణం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకి. అంటే మరణం అంటే ఏంటిది మీకు ఉచితంగా చెప్పాలంటే, అంటే క్లియర్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఆయాసపడుతూ ఉన్నాడు, శరీరం అంతా దెబ్బలు, గాయాలు, పుండ్లు ఉన్నాయి. అయితే ట్రీట్మెంట్ అవుతా ఉన్నది. అందరూ వాళ్ళు చేసి విసిగిపోయినారు. అయితే ఆ వ్యక్తిని చనిపోవాలని కోరుకుంటాం. ఎందుకు అని అంటే ఈ వ్యక్తి చనిపోతే బాగుంటుంది, బ్రతికుంటే మనకంతా కష్టమే అని అంటుంటారు అనమాట. అయితే ఎక్కడికి పోవాలని కోరుకుంటారు,
మరణించడం అని అంటే ఈ బాధపడేదానికంటే కూడా ఎక్కువ బాధపడే స్టేజ్కి వెళ్ళాలా అని మనుషులు కోరుకుంటూ ఉంటారు. అంటే ఇది మరణం తర్వాత వీళ్ళకేమవుతుంది, వీళ్ళకు పీస్ వచ్చేస్తుంది, వీళ్ళకు శాంతి సమాధానం అయిపోతుంది. ఎవరైతే వ్యక్తి చనిపోతాడో ఆ వ్యక్తికి ఇంకా శ్రమ ఎక్కువ అవుతుంది. వీళ్ళేమనుకుంటారు, చనిపోతే ఆయన బాధ తక్కువ అవుతుందని అనుకుంటారు, కానీ వీళ్ళు చనిపోతే ఆ బాధ అనేది ఎక్కువ అవుతుంది. అంటే రక్షణ లేనట్లయితే ఆ బాధ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మరి కొలంబియా పట్టణంలో నార్త్ అమెరికాలో 7 మంది యవనస్తులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పిక్నిక్ వెళ్ళాలనేసి పొద్దున లేచి 10 గంటలకు అందరు సిద్ధపడి మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడిన వారై యేసుప్రభు అక్కడ వాళ్ళని దర్శించడం జరుగుతుంది. అయితే అక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా ఒక గొప్ప వెలుగు చూస్తారనమాట. ఆ వెలుగును చూసిన తర్వాత వాళ్ళు ఒకలాగా స్మారకం తప్పి పడిపోతారు. అంటే ఒక నిద్రలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ నిద్రలో ఆ దర్శనం అనొచ్చు, లేకపోతే కళ అనొచ్చు, అది దేవుడు వాళ్ళకు బయలుపరుస్తాడు. ఏంటిదంటే నరకంలో ఎంతమంది అక్కడ వెళ్ళినారో, రక్షణ లేనివారు, రక్షణ ఉన్నవారు, మరి పాస్టర్లు, మిషనరీలు, తర్వాత అయ్యగారులు, బిషప్లు, మరి అక్కడ వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు అనేది దేవుడు వాళ్ళకు బయలుపరుస్తాడు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అక్కడ మనకు వాళ్ళు రాసి మనకు బుక్స్ లాగా ప్రింట్ చేసి మనకు అందించినారనమాట. హెల్ అనేది మరి నరకం అనేది తెలుగులో కూడా ఉంది, తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇంకొక ఆమె మేరీ బ్యాక్స్టర్ అని హెల్ బుక్ రాసింది, హెవెన్ బుక్ కూడా రాసింది ఆమె. మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ బుక్స్ కొనుక్కొని చదివితే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనము ఇప్పుడు ఏం చూసుకున్నామంటే రక్షణ లేనటువంటి వారు ఏం చేస్తారంటే ఇక్కడ మరి మరణం అనేది వాళ్ళు రుచి చూస్తారు. అంటే వెలుగునొద్దకు వాళ్ళు రారు, చీకటిలో వాళ్ళు ఉంటారు. అంటే చీకటి క్రియలలో వాళ్ళు ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఏమైతుంది, వీళ్ళందరూ కూడా ఒక గదిలో ఉన్నారు. ఆ గదిలో ఉన్నప్పుడు ఒక పెద్ద బండరాయి అక్కడ ఉన్నది. ఆ బండరాయి 8 అంగుళాలు ఉంటుంది. ఈ భూమి అంటే భూమి మీద నుండి ఒక పెద్ద అంగుళాలతోటి ఆ రాయి ఉంటుంది అనమాట. ఆ రాయి కింద ఒక హోల్ ఉంటుంది. హోల్ అంటే ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం లోపలికి వీళ్ళందరూ దిగి వెళ్ళిపోతారు. అంటే యేసుప్రభు వీళ్ళందరూ కూడా 7 మంది ఆ రంధ్రంలోనికి దిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అంత కట్టిగా చీకటి వాళ్ళకు తటస్థిస్తుంది. కటిక చీకటి ఉంటుంది. ఆ కటిక చీకటి ఉంటుంటే కొంచెం సేపు అయిన తర్వాత ఆ చీకటి వెళ్ళిపోయి ఏమవుతుందంటే అంటే వింత దృశ్యాలు వాళ్ళు చూడగలుగుతారు. ఆ దృశ్యాలు ఏంటి అంటే చాలా మంది అక్కడ ఏమవుతుందంటే అక్కడంత కటిక చీకటి కొంచెం సేపటికి చీకటి మాయమైపోతుంది. మాయమైపోయినాక కోట్ల కొలది ఆత్మల స్వరాలు వినబడుతుంటాయి, ఏడుపులు వినబడుతుంటాయి, అరుపులు వినబడుతుంటాయి. అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి అరుపులు అంటే చాలా మంది భూమి మీద ఉన్నప్పుడు రక్షణ లేకుండా, యేసుప్రభుని తెలుసుకోకుండా, యేసుప్రభు యొక్క సువార్త మరి అందించినప్పటికీ, ఆ కరపత్రాలు వాళ్ళ చేతికి వచ్చినప్పటికీ అది చదవకుండా ఉన్నటువంటి వారు ఏమవుతుంటారు, అక్కడ మరి అరుపులతో, కేకలతో, గట్టిగా మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా వీళ్ళు 7 మంది ఎక్కడ చూస్తూ ఉంటారు అనమాట. అయితే అక్కడ ఒళ్ళు గగురు పొడిచేటటువంటి దృశ్యాలు చూస్తారు. అయితే అగ్ని జ్వాలల మధ్యలో వేల కొలది ఆత్మలు వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అయితే అవి ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఆ ఆత్మలు ఎట్లా ఉన్నాయి అని అంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. అయితే మరి వీళ్ళందరూ ఎవరంటే నరకంలో కాలేటటువంటి వ్యక్తులు ఎవరంటే దేవునికి
తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు అన్నమాట. అయితే అక్కడ ఏముంటుందంట, మరి వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అని అంటే ఎందుకు పురుగు వస్తుంది అని అంటే, వాళ్ళ ఆత్మలు చనిపోయి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ముక్కులో నుండి పురుగులు వస్తుంటాయి, వాళ్ళ నోటిలో నుండి పురుగులు వస్తుంటాయి, వాళ్ళ చెవులో నుండి పురుగులు వస్తుంటాయి. ఈ పురుగులు ఒళ్ళంతా పారుతూ ఉంటాయి అన్నమాట. అవి ఇంత 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 పొడుగు ఉంటాయి. అయితే ఆ పురుగులను వాళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని మనకు కొంచెం సేపు దోమలు వస్తేనే మనకు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. అబ్బా ఈ దోమలు ఇంత కరుస్తూ ఉన్నాయి, మున్సిపల్లో వచ్చి వాళ్ళు మనకి ఏం మందు కొట్టలేరు, ఏం కొడతలేరు, ఎట్లనో ఏమో. మరి మనకు ఈ దోమల ద్వారా మనకు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, మలేరియాలు వస్తున్నాయి, ఇంకా డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయి అని ఇంకా ఏమేమో రకరకాలుగా మనము వాటిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ పురుగు ఎటువంటి పురుగు అంటే, ఇది చనిపోయే పురుగు కాదు. ఈ పురుగు ఒంటిలోనే పుట్టినటువంటి పురుగు. ఈ పాపంతో ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఎగ్జాంపుల్, ఒక వంకాయ ఉన్నది, లేకపోతే ఒక కాలీఫ్లవర్ ఉన్నది, అందులో లోపలనే పురుగు పుడుతుంది. మీరు చూసినట్లయితే ఆ వంకాయలోనే పురుగు పుడుతుంది. ఆ పురుగు తీసేసి మనము ఆ వంకాయ కట్ చేసేస్తాం, అది మనం వండుకోం. అట్లనే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మనిషి లోపల నుండే పురుగులు పుడతా ఉన్నాయి అన్నమాట. అయితే వారి కళ్ళలో నుండి, ముక్కులో నుండి పురుగులు బయటకు వచ్చి చర్మం తలుసుకొని లోపలికి వెళ్తున్నాయి. అంటే అవి ఏం చేస్తున్నాయి అంటే, ఆ పురుగులు వచ్చి ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, ఇప్పుడు చేతిలో నుంచి వచ్చినాయి అనుకోండి, ఇక్కడికి వస్తే అవి వచ్చి ఇక్కడ హోల్ ఏం లేదైతే హోల్ చేసి మళ్ళీ లోపల బాడీ లోపలికి అవి వెళ్తూ ఉంటాయి. అవి ఎంత భయంకరమైనటువంటి మరి బాధ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అనమాట. అయితే మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? రక్షణ లేనటువంటి వారు. ఒక దగ్గర వాళ్ళు బాధపడుతూ ఉంటారు, గట్టి గట్టిగా అరుస్తుంటారు, కేకలు పెడుతుంటారు, ఏడుస్తుంటారు, కానీ ఎవ్వరు కూడా వాళ్ళని వచ్చి రక్షించలేరు. ఎవరన్నా పోలీసుల మరి పట్టుకొని పోతే, ఎవరినైనా పోలీసుల్లో పట్టుకొని పోతే ఏం చేస్తారు, అక్కడ లాయర్ దగ్గరికి వెళ్ళి మరి బెయిల్ మీద ఇడిచిపెట్టేసేసి ఇప్పించాలనేసి డబ్బులు కట్టి ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొస్తారు, సమాధానం చేస్తారు, కాంప్రమైజ్ చేస్తారు, ఇవంతా క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏ బెయిల్ ఇచ్చేది లేదు, ఏ కాంప్రమైజ్ లేదు, ఏది లేదు. అక్కడ బంధించి పెట్టిందంటే అక్కడ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే అక్కడనే మనము ఉండాలి, సఫర్ కావాలన్నమాట. అయితే ఇది రక్షణ లేనటువంటి వారికి ఉన్నటువంటి స్థలం. అయితే రక్షణ పొందినటువంటి వారు మరి పరిశుద్ధాత్మను పొంది మరి పాపంలోనికి వెళ్ళిన వారు అంటే పాపం చేసేవారు. అయితే రక్షణ పొంది దేవుని పరిశుద్ధతను పొంది అంటే, ఇప్పుడు రక్షణ పొంది కూడా ఏం చేస్తారంటే రక్షణ లేనట్లుగానే నటిస్తారనమాట. అంటే రక్షణ పొందుతారు, దేవుని అనుభవం రుచి చూస్తారు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనని అన్న వాగ్దానం ప్రకారంగా ఆ యొక్క మాటను వాళ్ళు రుచి చూస్తారు. కానీ ఏమవుతుందంటే మళ్ళీ పడిపోతూ ఉంటారు, శోధనలో పడిపోతూ ఉంటారు. ఒక పాపం వస్తే దాన్ని పడిపోతుంటారు. పురుషులైతే స్త్రీలకు లొంగిపోతూ ఉంటారు, స్త్రీలైతే పురుషులకు లొంగిపోతూ ఉంటారు. ఏదో ఒక రకంగా దుష్టుడు పెట్టేటటువంటి సులువుగా చిక్కుల్లో పెట్టే పాపంలోకి వాళ్ళు పడిపోతుంటారు అనమాట. అయితే ఇక్కడ యేసు ప్రభుని, ఆయన వాక్యాన్ని ఎరిగిన వారంటే ఎవరంటే పాస్టర్లు, మిషనరీలు, ద్వంద్వ జీవితం జీవించిన వారు. వీరి బాధలు మిగిలిన వారి బాధల కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ఉన్నాయంట. ఎవరు ఇవి? మిషనరీలు, పాదరీలు, పాస్టర్లు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, వీళ్ళందరి యొక్క శ్రమలు ఎట్లున్నాయంట? 1000 రెట్లు ఇతరుల కంటే, రక్షణ లేని వారి కంటే 1000 రెట్లు వీళ్ళవి ఎక్కువ ఉన్నాయంట. అయితే ఆ వాక్యం మనం చూద్దాం ఒకసారి. హీబ్రూ రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీలకు 10వ అధ్యాయము 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను నిరూపింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును. అయితే ఇక్కడ ఏమంటుడు? మనము సత్యమును గుర్చిన జ్ఞానము, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూసిన తర్వాత మళ్ళీ పడిపోయినటువంటి వారికి బలి ఇక ఉండదు. అంటే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అది ఆ ప్రార్థన ఆలకించడు. కానీ ఏముంటదంట అక్కడ? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు
తీక్షణమైన అగ్ని అంటే తీక్షణమైన అగ్ని అంటే తీవ్రమైన అగ్ని, భయంకరమైనటువంటి అగ్ని మనం ఎదుర్కోబోతాం. అంటే దేవుడు అని తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, కానీ మన బుద్ధిపూర్వకంగా మనం ఒకవేళ పాపం చేసినట్లయితే అదేమవుతుందంటే మనం తీర్పుకు పాత్రలంగా మనం అక్కడ నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అయితే లోకంలో బాధలు కష్టాలు ఉన్నప్పటికీ నరక బాధ ముందు అయితే లోకంలో మనము జీవిస్తున్నప్పుడు అబ్బా నాకు ఎంత కష్టాలు వచ్చినాయి, నాకు యోగుకు వచ్చిన కష్టాలు వచ్చినాయి అని అనుకుంటాం. నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ కష్టాలు బాధలు ఉన్నప్పటికీ ఈ నరకంలో ఉన్నటువంటి ఈ శ్రమ చాలా అల్పమైందంట. అంటే భూలోకంలో నువ్వు అనుభవించేటటువంటి శ్రమ చాలా చిన్నదనమాట. అది ఏమి కూడా తగినది కాదు దేని ముందు, ఈ నరకం ముందు అనమాట. అయితే ఇక్కడ ఈ నరకంలో పంచేంద్రియాలు బాగా చురుకుగా ఉంటాయి అన్నమాట. అంటే మనకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, చూపు బాగా కనబడుతుంటుంది, మరి రుచి బాగా ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. మరి చూస్తే శరీరం ఇక్కడ భూమి మీదనే పాతి పెట్టబడుతుంది, కానీ ఆత్మ కూడా శరీరం ఉన్నదన్న సంగతి మనకు అక్కడ బాగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మనకు చూస్తుంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరొక బాధ విపరీతమైనటువంటిది దాహం. అక్కడ ఆ నరకంలో పోయినప్పుడు విపరీతమైనటువంటి దాహం ఉంటుందంట. అయితే ఆ స్థలంలో ప్రతి ఒక్క ఆత్మ అగ్ని మధ్యలో ఉంటుంది, అగ్ని మధ్యలోనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ అగ్ని మధ్యలోనే ఉంటుంది. ఆ మంటలు మధ్యలో చక్కని స్వచ్ఛమైన, అయితే అక్కడ ఏమవుతుందంటే అగ్ని మధ్యలో వాళ్ళు కాలుతా ఉంటారు. అక్కడ కొంచెం దూరంలో చూసినట్లయితే అక్కడ సెలయేర్లు లాగా కనబడతాయి. సెలయేరు అని అంటే కొంచెం వాటర్ పాండ్స్ లాగా కనిపిస్తాయి. అమ్మా మనం ఇంతగానం కాలుతున్నాం కదా, అక్కడ పోయి కొంచెం చల్లగా నీళ్లు మనకు వాటిని తగిలితే వాటిని తాకితే మనకు చల్లగా అంటుతుంది కదా అని సంతోషంగా అక్కడికి వెళ్తారు అనమాట. వెళ్తే అక్కడ ఏముంటాయి అంటే అవి ఎండమావులు, అవి అగ్ని అది, కానీ వీళ్ళకు కండ్ల కట్ల కనిపిస్తుంది అనమాట, నీళ్ళలాగా కనిపిస్తుంది. ఇంకొక దగ్గర వీళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే పండ్ల చెట్లు కనిపిస్తుంటాయి. అబ్బా ఎంత తీయగా ఎంత బాగున్నాయి చెట్లు అని దగ్గర పోయి అది పండు తెంపుకోవాలని చూడగానే ఏమవుతుందంటే అగ్నిలాగా, అగ్ని మన చేతికి వచ్చేస్తుంది. అంటే అగ్ని లాగా అది కాలుతూ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇప్పుడు మనకు ఏం లాభము? ఆ నరకంలో ఉన్నప్పుడు నీళ్లు తాగలేము, పండ్లు తినలేము, దాహం తీర్చుకోలేము, నిద్ర ఉండదు, ఆకలి తీరదు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అయితే మనము ఇప్పుడే మనం ఆ నరకంలో మనం ఉన్నట్టుగా మనం ఏం చేయాలా? మనము ఊహించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దేవునికి స్తోత్రం, ఇప్పుడు మనం జాగ్రత్త పడి మనం ఆ నరకంలో వెళ్ళాం. మనం ఇతరులకు కూడా మనం చెప్తాం, అక్కడ వెళ్తే మన నరకంలో వెళ్తాం, యేసు ప్రభువుని నమ్మకపోతే మనం నరకంలో పోతాం, నరకంలో ఇట్లా ఉంటుందంట అని మనం అందరికీ చెప్తాం. అందుకని మనం ఏం చేయాలంటే, మరి యేసు ప్రభువు ఏమన్నాడు? మరి మత్తయి సువార్త 10:28 ఏమంటున్నాడు అంటే, మరి ఆత్మను నశింపజేయగలవానికి భయపడకుడు కానీ, శరీరంను నశింపజేయగలవానికి భయపడకుడు కానీ, ఆత్మను శరీరంను నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే దేవునికి మనం భయపడాలి, సాతానికి కాదు మనం భయపడేది, మన ఫ్రెండ్స్కి కాదు మనం భయపడేది, మన అయ్యగారులకు కాదు మనం భయపడేది. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడినట్లయితే ఆ నరకం మనకు తప్పించుకుంటాం. మనకి ఏ బలహీనత ఉన్నా కానీ దేవుని దగ్గర మనం ఏం చేయాలా? అవి ఒప్పుకొని విడిచిపెట్టాలా. అయితే ఇంకొక విషయం ఏమంటే, ఒక స్త్రీ వస్త్రాలు లేకుండా ఉన్నది, బయటికి రప్పించమని పదే అడుగుతుందంట. ఆమె జుట్టు కూడా మురికిగా ఉందంట, ఆమె ఒళ్ళంతా పురుగులు బాగుతా ఉన్నాయంట. అయితే ఆమె చేతిలో పురుగులు, చెవులో పురుగులు, నోట్లో పురుగులు అన్నీ ఉన్నాయన్నమాట, ఆ బురదలో ఉన్నది. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ పురుగులన్నీ పోవాలని ఇట్లా తీసి పడేసిస్తుంటే కుప్పలుగా మళ్ళీ ఊరుతూ ఉంటాయంట, కుప్పలుగా మళ్ళీ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఒక పెద్ద దుప్పటిలాగా వచ్చి ఒకటి కప్పేస్తుందంట ఆమె. అదేంటిదంటే అది కూడా పురుగులదే. ఆమె మీద కప్పేసి ఆమె కిందికి గాఢంధకారంలో లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎవరికి కూడా కనబడదు అనమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి మనము
చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రంలో. మరి ఇది బాగా వినాలా, ఇంకా చాలా మందికి కూడా షేర్ చేయాలా ఇవన్నీ. అయితే ఇంకా మరి నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాను. ఇది ఇప్పుడు ఇంకా జాగ్రత్తము, దొంగతనము, త్రాగుబోతుల వారిని అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. మరి ఇప్పుడైతే నేను ముగించాలనుకుంటున్నాను ఈ సమయంలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. దేవునికి స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తుతి 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధుల నాయన, ఇంతవరకు నరకం విషయంలో మాట్లాడడానికి సహాయం చేసినావు నాయన. అయ్యా, ఈ వాక్యంని నాయన నీరు కట్టి ఫలింపచేయండి. తిరిగి మళ్ళీ నాయన నెక్స్ట్ వీడియో చెప్పడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన, వినగలిగే చెవులు, గ్రహించే హృదయం దయచేయండి. భయంను, భక్తిని కలిగిన ఆయన నరకం తప్పించుకున్నటకు తగిన జ్ఞానము అందరికీ కూడా దయచేయమని నాయన. అయ్యా, నన్ను నీ యొక్క సెలవుచాటును మరిపరిచి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రం వందనాలు చెల్లిస్తూ అయ్యా నాయన ఈ యొక్క వాక్యాన్ని దీవించమని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రేరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.